కుకింగ్ వీడియోస్ చేస్తున్నందుకు నన్ను వంటలక్క అని పిలుస్తున్నారండి. మంచిగా పాష్‌గా ఉండేటట్టు మాస్టర్ చెఫ్ అని పిలవచ్చు కదా! ఏంటో ఏంటో జనాలు. ఓకే. 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 సో, అదంతా పక్కన పెట్టేస్తే మనం ఇవాళ ఏం చేసుకుంటున్నామో మాట్లాడేసుకుందాం. సో, ఇవాళ మనం దబ్బకాయ పికిల్ చేసుకుంటున్నాం. దబ్బకాయ పికిల్ అంటే అసలు దబ్బకాయ అంటే ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్‌కి దబ్బకాయ అంటే నిజంగా తెలవదు. తెలిస్తే గనుక మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు. సో, మనమైతే ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 3 స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసి ఒక జార్లో పెట్టేసి 3 డేస్ ఉంచాలన్నమాట. ఆ 3 డేస్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది మీకు పార్ట్ 2లో చూపిస్తాను. సో, ప్రస్తుతానికి మనమైతే దబ్బకాయ పులిహోర చేసుకుంటున్నాము. చాలామంది అసలు నిమ్మరసంతోనే చేస్తారు, లేకపోతే టామరిన్‌తోనే చేస్తారు అనుకుంటారు. కానీ దబ్బకాయ పులిహోర చేసుకోండి. నిజంగా చాలా అంటే చాలా బాగుండే. నాకైతే చాలా పర్సనల్గా బాగా నచ్చింది. అండ్ మీకు టెంపుల్స్ కానీ విలేజ్లో వెళ్ళినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దబ్బకాయ పులిహోరని చేస్తారనమాట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్.